ఈరోజు సాయంత్రం అయితే కొంచెం నోటికి ఏమైనా తీగా తినాలనిపించింది. సో ఏమైనా ఉన్నాయని వంటగదిలోకి వెళ్తే మాత్రం పంచదార తప్ప ఏం లేదు. సో ఉత్తి పంచదార తినే బదులు ఆ పంచదారతో మన స్వీట్ తయారు చేసుకుందాం. మమ్మీని ఏమన్నా అడుగుదామా అంటే వద్దులే, నేనేమన్నా ట్రై చేద్దాం అనిపించింది. సో ఒక 3 కప్స్ షుగర్ అయితే తీసుకున్నాను. ఎల్లో కలర్ కప్ ఉంది కదా, అది మెజర్మెంట్స్ కోసం వాడుకున్నాను. ఆ 3 కప్స్ షుగర్ తీసుకుని ఫుల్గా మిక్స్ చేసి షుగర్ పౌడర్ అయితే అయిపోయింది. మళ్ళీ సేమ్ అదే 3 కప్స్తో శనగపిండి అయితే తీసుకున్నాను. చక్కగా ఆ శనగపిండి అయితే జల్లించుకుని పక్కన పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ అయితే ఒక కప్ ఆయిల్ తీసుకొని ఆ పిండిలో వేసుకున్నాను. తర్వాత దాన్ని ఫుల్గా మిక్స్ చేసుకున్నాను. అయితే మైసూర్ పాక్ చేసుకున్నప్పుడు ఒక పక్కన స్టవ్ మీద పెట్టేసి పిండిని ఆయిల్ వేడి చేసుకుంటూ ఆ వేడి చేసిన ఆయిల్ అయితే వేసుకోవాలంట. నాకైతే తెలియదు, నేను జస్ట్ డైరెక్ట్గా ఆయిల్ అయితే శనగపిండిలో కలిపేసి అప్పుడు స్టవ్ మీద పెట్టాను. సో అలా ఆయిల్ యాడ్ చేశాను కాబట్టి ఇంక దాన్ని మనం ఏం చేయలేము. సో ఇలా చేసుకున్నప్పుడు మైసూర్ పాక్ ఎలా వచ్చిందో చూపిస్తాను, చూసేయండి. సో అదంతా కడాయిలో తీసుకున్నాను కాబట్టి స్టవ్ ఆన్ చేసి ఇంకా ఫుల్గా అది కరిగే వరకు ఫుల్ కలుపుతూనే ఉన్నాను. అసలు మైసూర్ పాక్ చేసేటప్పుడు అయితే పొయ్యి మీద పెట్టిందని కలుపుతూనే ఉండాలి చివరి దాకా. సో ఇంకా అలా కలుపుతూనే ఉన్నాను స్లోగా, చూసారా. సో అలా ఒక 5 minutes కలిపిన తర్వాత అదైతే కొంచెం గట్టి పడడం స్టార్ట్ అయింది. ఇంకా ఆపకుండా కలుపుతూనే ఉన్నాను. సో కొంచెం బాగా చిక్కబడింది అనుకున్న తర్వాత షుగర్ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ అయితే అందులో యాడ్ చేశాను. ఆ పౌడర్ యాడ్ చేస్తున్నప్పుడు ఆ పౌడర్తో పాటు కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. షుగర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఉన్నదాన్నంతటిని బాగా కలుపుకోవాలి. ఇదైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కానీ ఓపిక్గా కలుపుకోవడమే. బాగా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్లీ ఇలా అయితే తయారైంది. నెక్స్ట్ వచ్చేసి అందులో గోరువెచ్చగా కాసుకున్న పాలను అయితే యాడ్ చేసుకుని ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 minutes బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పాలు అయితే మిక్చర్లో బాగా కలిసిపోయినాయి. నెక్స్ట్ ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో కింద అంచుల్లో నెయ్యి అయితే అంటించి ఉన్న మైసూర్ పాక్ అంతా అందులో వేసేసాను.
సో ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఆ బాక్స్లో ఉన్న మైసూర్ పాక్ని ప్లేట్లోకి తీసుకున్నాను. లెక్క అయితే మైసూర్ పాక్ చేసినప్పుడు వేడి ఆయిల్ అంతా యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో. నేనైతే అలా చేయకుండా ఫస్ట్ ఆయిల్ అంతా యాడ్ చేశాను. సో ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టినా కానీ కరెక్ట్గా షేప్ అయితే రాలేదు, కొంచెం సాఫ్ట్గానే ఉంది. సో ఇలాగే తినేద్దాంలో ఆకలేస్తుంది అనుకున్న టైంలో మమ్మీ అయితే వచ్చి నేను ఇంక దాన్ని లడ్డులా తయారు చేస్తానని చెప్పింది. లడ్లు భలే బాగున్నాయి. మైసూర్ పాక్ లడ్డు అంటారు దీన్ని. చాలా ఇష్టంగా బాగుంటాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట. అలా చేసాడు మా అబ్బాయి. లక్కీ మిక్కీ రెడీగా చూస్తా నీ లడ్లు కోసం. నాకు తినే అనిపిస్తుంది. ఎడుతున్నా ఏంటి లడ్డు కోసం అమాంతంగా పట్టుకుంటుంది. ఇది గుడ్ అనమాట. చక్కగా మెల్లగా తినిద్ది. చూడండి కాసేపు అలాగే చూస్తా ఉంటుంది అది.